నమస్తే అండి, మధు స్పీక్స్ ఛానల్కి స్వాగతం. మనం విష్ణు శర్మ గారు రచించినటువంటి ఈ పంచతంత్ర కథల్ని వింటూ ఉన్నాం. ఈ విష్ణు శర్మ ముగ్గురు రాకుమారులకు ఈ కథలను చెప్తూ ఉన్నారని తెలుసు కదా. మనం ఇప్పటికే 4 భాగాలు పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు ఆఖరిదైనటువంటి 5వ భాగంలోకి వెళ్ళబోతున్నాం. దీని పేరు అపరీక్షిత కారత్వము. ఈ రోజు నుంచి మనం ఈ 5వ భాగంలోని కథలను వింటూ ఉన్నాం. అయితే ఈ పంచతంత్రంలోని చివరి భాగాన్ని ఈ రాకుమారులకు విష్ణు శర్మ గారు బోధిస్తూ ఇలా చెప్తూ ఉన్నారన్నమాట. మీరు ఏ విధానంలో విద్యాభ్యాసం చేస్తే ప్రయోజకులవుతారో నేను ఊహించుకున్నాను. ఇలా ప్రత్యక్షంగా చూసి పరోక్షంగా విని జరగబోయేదాన్ని ఊహించుకొని ఏ పనినైనా కూడా మనం పరీక్షించడాన్నే అపరీక్షిత కారత్వము అని అంటారు. అంటే ఏంటంటే ఏ పనినైనా మనం పూర్తిగా తెలుసుకోవాలి, దాని గురించి విచారించి పూర్తి వివరాలను అర్థం చేసుకొని ఆ పనిని ప్రారంభించాలి. అలా కాకుండా ఏది పడితే అది చేసి సత్యాన్ని పూర్తిగా విస్మరించి మన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతే ఆ పని అనేది ఎప్పటికీ కూడా జరగదు, మనమే బాధలు పడాల్సి వస్తుంది. కాబట్టి ఒక పని ఏదైనా చేసేటప్పుడు దాన్ని పూర్తిగా అర్థం చేసుకొని దానివల్ల వచ్చేటువంటి పర్యవసానాలు ఏమిటో కూడా మనం ఊహించుకొని ఆ పనిలోకి దిగాలి అని ఈ అపరీక్షిత కారత్వం అనేది చెప్తూ ఉంటుంది మనకని చెప్పేసి విష్ణు శర్మ మొదలుపెట్టారనమాట ఈ 5వ భాగాన్ని. మరి ఇందులో మొదటి కథ ఏంటో చూద్దామా. చిక్కులు ఎదుర్కొన్నటువంటి ఒక క్షురకుడి కథ. ఒక గ్రామంలో ధనవంతుడైనటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు దానంలో కర్ణుణ్ణి మించిపోయాడని అక్కడంతా కూడా అంటూ ఉండేవాళ్ళు. ఆ బ్రాహ్మణుడు తనకున్న అంతటిని కూడా పేదవాళ్లకు అంతా కూడా పంచి చివరికి ఏమీ లేనివాడుగా మిగిలిపోయాడనమాట పాపం. ఆ బ్రాహ్మణుడు ఎంతో బాధపడుతూ, అయ్యో నా దగ్గర ధనం ఉన్నన్ని రోజులు కూడా జనాలంతా బెల్లం చుట్టూ ఈగల్లాగా చేరి ధనం పోగానే బెల్లం అయిపోయిన తర్వాత ఈగలు వెళ్ళిపోయినట్టు ఎటు వాళ్ళటు వెళ్ళిపోయారనుకొని బాధపడుతూ కాలం గడుపుతూ ఉన్నాడు. అతడి అవస్థను చూసి దేవుడు ఏం చేశాడంటే ఒకరోజు అతడికి కల్లో కనిపించి, ఓ బ్రాహ్మణ, నువ్వు రేపు ఉదయం నిద్ర లేవగానే నీ ఇంటి వాకిలి వద్ద నిలబడు. అక్కడికి ఒక భిక్షాటం చేసుకునేవాడు వస్తాడు. అతడిని కర్రతో తలపైన కొట్టావనుకో అతడు నిలువెత్తు బంగారు రాశిలాగా మారిపోతాడని చెప్పి మాయమైపోయాడనమాట. ఈ కలలో దేవుడు చెప్పినట్టుగానే తెల్లవారగానే ఒక భిక్షాటం చేసుకునేవాడు అక్కడికి వచ్చాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, కలలో నాకు దేవుడు చెప్పిందంతా నిజమే, అందుకనే ఇతను వచ్చారని చెప్పేసి అక్కడున్నటువంటి ఒక కర్ర తీసుకొని అతని తలపైన గట్టిగా కొట్టాడు. దాంతో ఆ భిక్షం ఎత్తుకునేవాడు నిలువెత్తు బంగారపు రాశిగా మారిపోయాడనమాట. దాన్నంతటిని అక్కడికి కాస్త దూరంలో ఉన్నటువంటి ఒక క్షురకుడు చూస్తూ ఉన్నాడు. అతను చూడటాన్ని గమనించి సహజంగా దానం గుణం గల బ్రాహ్మణుడు అతన్ని పిలిచి పిడికెడు ఈ కాసులు ఉంటాయి కదా, బంగారపు కాసులు, అతడి దోసిట్లో పోశాడు. పోస్తే ఈ బంగారాన్ని పట్టుకొని ఇంటికి వెళ్ళినటువంటి ఆ క్షురకుడు, ఓహో భిక్షువును తలపైన బాత్తే వాళ్ళు బంగారు గనిగా మారిపోతారు కాబోలు, ఇన్ని రోజులు నాకు ఈ సంగతి తెలియక దరిద్రంలో బతుకుతున్నాను అనుకొని అక్కడికి కొద్ది దూరంలో ఒక మఠం ఉండేదన్నమాట. ఆ మఠం దగ్గరికి వెళ్ళి అక్కడున్న ఈ భిక్షం ఎత్తుకునే వాళ్ళందరినీ తన ఇంటికి భోజనానికి రమ్మని పిలిచాడు. ఆ భిక్షకులందరూ కూడా ఇతనింటికి వచ్చాడు. ఆయన వాళ్ళందరికీ కూడా విస్తళ్ళు వేసి ఆహార పదార్థాలన్నీ కూడా వడ్డించి ఆ పదార్థాలను తింటూ ఉంటే వెనక నుంచి ఒక కర్ర తీసుకొచ్చి అందరినీ బాధటం మొదలుపెట్టాడనమాట. దాంతో వాళ్ళు కొయ్యో మర్రో అంటూ అరుస్తూ ఉన్నారు. ఆ అరుపులు విని ఆ వీధిన కాపలా కాస్తున్నటువంటి రక్షక భటులు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి లోపల ఏం జరుగుతుందా అని చూసి ఈ క్షురకుడి యొక్క రెక్కలు విరిచి కట్టి తీసుకొని న్యాయాధికారి దగ్గరికి ఎత్తుకెళ్లారు. తీసుకెళ్ళి ఆయన దగ్గర నుంచోబెడితే ఈ క్షురకుడు మొత్తుకుంటూ ఉన్నాడనమాట. నాకే పాపం తెలీదు, అంతా ఆ బ్రాహ్మణుడి వల్లనే జరిగింది అన్నాడు ఈ క్షురకుడు ఏడుస్తూ. బ్రాహ్మణుడు ఎవరతను ఏం చేశాడని అడిగాడు న్యాయాధికారి. వెంటనే అతను జరిగిందంతా కూడా చెప్తే భటులు వెళ్ళి ఆ బ్రాహ్మణుని తీసుకొచ్చారు. అయ్యా, ఇతడు తన ఇంటికి వచ్చిన భిక్షువును తలపై కర్రతో కొడితే వాడు సువర్ణ రాశిగా మారిపోయాడు. అది చూసిన నేను కూడా ఈ భిక్షగాళ్ళందరి తలపైన మోదితే చాలా బంగారు రాశులు దొరుకుతాయి కదా అని మఠంలో ఉన్న
ఈ భిక్షువులందరినీ కూడా తీసుకొచ్చి కర్రతో బాదుతూ ఉన్నాను, కానీ వారి నోటి నుంచి అరుపులే తప్ప వాళ్ళు బంగారంగా మారట్లేదన్నాడు ఈ క్షురకుడు. అప్పుడు అతని మాటలు విన్నటువంటి బ్రాహ్మణుడు న్యాయాధికారి వైపు చూసి, అయ్యా, నాకు రాత్రి కల్లో నిజంగానే ఆ దేవుడు కనిపించాడు. నీ ఇంటికి భిక్షువు వస్తాడని అతని తలపైన మోదితే బంగారంగా మారతాడని చెప్పగా నేను అదే పని చేశాను. అతడు వెంటనే బంగారంగా మారిపోయాడు. దీన్నంతటిని తెలివి తక్కువ వాడు చూశాడు, కానీ వీడు ఇంత పని చేస్తాడని నేను ఊహించలేదు అన్నాడు బాధగా. అదంతా విన్న న్యాయాధికారి ఆ క్షురకుడికి శిక్ష విధించి, వెనకటికి ఇటువంటి వాడే దురాశకు వెళ్ళి లేనిపోని తంటా తెచ్చుకున్నాడు, నీలాగే ఎప్పుడు కూడా ఇలా చెయ్యవాకని చెప్పి హెచ్చరించాడనమాట. ఇది ఈరోజు కథ. అంటే దీని అర్థం ఏమిటి? ఎదుటివాడు ఏది చేస్తే మనం ఆ పని అనాలోచితంగా చెయ్యకూడదు. మనకి తగిన పని, అసలు ఆ పని అలా ఎందుకు జరిగింది అని ఆలోచించి దాని వలన మనకి జరిగేటువంటి మంచి చెడులని ఆలోచించుకొని ఊహించుకొని ఆ పనిని మనం చెయ్యాలని దీని యొక్క నీతి అన్నమాట. ఈ కథ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సెలవా మరి.